ఇదొక్కటి లేకపోతే వరలక్ష్మి వ్రతం ఎంత ఘనంగా చేసుకున్నా వ్యర్థమే. వరలక్ష్మి వ్రత కథను బట్టి చూస్తే చారుమతీదేవికి లక్ష్మీదేవి స్వయంగా కల్లో కనిపించి అనుగ్రహించింది. దీనికి కారణం ఏంటి? చారుమతీదేవి తన భర్తను పిల్లలను ప్రేమగా చూసింది. అత్తమామలను గౌరవించి సేవ చేసింది. ఇరుగు పొరుగు వారితో సఖ్యంగా ఉంది. లక్ష్మీదేవి కనిపించి అనుగ్రహించిన తర్వాత కూడా తనొక్కతే పూజ చేసుకోకుండా అందరికీ ఆ విషయం చెప్పి అందరితో కలిసి పూజను ఆచరించింది. ఇలా నిస్వార్థంగా తన బాధ్యతలను నిర్వహించడం వల్లే ఆమెకు లక్ష్మీ అనుగ్రహం అనేది కలిగింది. కాబట్టి మనం కూడా మన బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వహించి అందరితో సవ్యంగా ఉన్నప్పుడే అమ్మవారి అనుగ్రహం మనకు లభిస్తుంది. అలాగే తాంబూలాలు ఇచ్చేటప్పుడు కూడా పేద ధనిక కుల తారతమ్యాలు చూపించకుండా అందరినీ లక్ష్మీదేవిగానే భావించి తాంబూలం ఇవ్వాలి. అలాగే పూజలో ఆడంబరానికంటే కూడా భక్తి ప్రధానం. మనం బంగారు పూలతో పూజించామా, వెండి పూలతో పూజించామా అనేది కాకుండా ఎంత భక్తితో పూజ చేశామనేది ప్రధానం. ఇవన్నీ సరిగ్గా పాటించి అమ్మవారిని పూజిస్తే ఆమె తప్పక అనుగ్రహిస్తుంది.